ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ వందనాలు. చూడండి, నువ్వు అనుకుంటున్నావేమో పలానా విషయంలో ఇప్పటికీ నువ్వు కొన్ని విషయాలలో ఇప్పటికీ భయపడుతున్నావేమో. అవునా? కొన్ని ఎంత జయించాలని చూసినా ఆ భయాన్ని అధిగమించలేకపోతున్నావేమో. అవునా? అనుకుంటున్నావేమో, అరే నేను పలానా ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, చేయలేకపోతున్నాను, ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది, ఏంటి నేను నిజంగా జయిస్తానా, నా లైఫ్ లో నా ఫ్యూచర్ బాగుంటుందా, దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడా, నా పరిస్థితి ఇలా ఉంటుందా అని చెప్పేసి ఇంకా డౌట్ఫుల్ గా భయపడుతున్నావు. ఆ భయం నిన్ను వెంటాడుతుందేమో. అవునా? ఇప్పుడు పలానా ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, అక్కడ భయం వల్ల అది చేయించలేకపోతున్నావు. అవునా? పలానా ఎగ్జామ్ రాస్తున్నావు, భయం వల్ల అది చేయించలేకపోతున్నావు. అవునా? ఇట్లాంటి భయాలు నేను వెంటాడుతున్నాయా? నాకు పిల్లలు పుడతారా, పిల్లలు పుట్టడం లేదు, ఏంటి ఈ పిల్లలు పుడతారా లేదా అన్న భయం నీకుందా? అవునా? నా ఫ్యామిలీ బ్లెస్ అవుతుందా, నా ఫ్యామిలీ బ్లెస్ అవ్వదా అన్న భయంతో నువ్వు ఉన్నావా? అందుకే దేవుడు నిన్ను బలపరచడానికి, దేవుడు నిన్ను ధైర్యపరచడానికి ఈ రోజు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మనము మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం, మాథ్యూ చాప్టర్ 10 వర్స్ 31. Few are not, therefore you are of more value than many sparrows. గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని స్పష్టంగా ఏమంటాడు చూసారా? భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని స్పష్టంగా దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏంటిదనంట? చూడండి, పిచ్చుకలను చూడండి, అవి పంట పండించవు కదా, అవి కోయవు, ఏమి చేయమంట, కానీ వాటికి ఆహారం ఎలాగైతే దేవుడు సమకూర్చిస్తున్నాడు అలానే దేవుడు చెప్తున్నాడు, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, దేని గురించి భయపడకు, నేను ఉన్నాను, నేను నీ పట్ల కార్యాలు చేస్తాను, నువ్వు భయపడకు. నీ కెరీర్ ని ఒక మంచి స్థితికి తీసుకెళ్లే బాధ్యత నాది, నీ ఇంటర్వ్యూలో సక్సెస్ చేయించే బాధ్యత నాది, నువ్వు రాసే ఎగ్జామ్ లో విజయమనిచ్చే బాధ్యత నాది. అవునా? నీ యొక్క గర్భాన్ని తెరిచే బాధ్యత నాది, నీ కుటుంబాన్ని ఆశీర్వదించే బాధ్యత నాది, నేనున్నాను, భయపడకు అని చెప్పేసి దేవుడు మాట జ్ఞాపకం చేస్తాడు. అందుకే నా ప్రియ కుమారుడు కుమార్తె, డోంట్ ఫియర్, భయపడకు, ఆయన ఉన్నాడు, ఆయన ఏదో నమ్మకం ఉంచు, ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్.